ఇయాల కేసీఆర్ ను చంద్రాలను జగనన్నను కలిసే ముందు హెడ్లైన్స్ చూడుర్రి. అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆంధ్ర సర్కారు, ముసిముసిగా ఇగిలిచ్చిన చంద్రాలు జగనాలు, జల్దీ పనుల వాడుతున్న కేసీఆర్ సారు, తెల్ల కారట్లతోని బంగారు తెలంగాణ చేసే ప్లాను, తెలుగుదేశంలో కొత్త అన్నగారు, ఆరోగ్యం మీద కార్యకర్తలకు పరేషాన్, శంషాబాద్ లా బంగారమే బంగారం, తీసుకుంటే జైల్లో వడుడు ఖాయం. ఆలు నేర్పిస్తున్న ఎమ్మెల్యే, గుక్క వెట్టి ఏడుస్తున్న పోరగాళ్ళు. అయిపోయింది, ఇంకో పని కూడా అయిపోయింది. పక్క రాష్ట్ర పోలు హైదరాబాద్ లో ఉన్న మన అసెంబ్లీలా అడుగు పెట్టిర్రు. మరి అందులోకి పోయి వాళ్ళు ఏమేం చేసిర్రు, ఎట్లెట్లా మాట్లాడుకున్నారు, జగనాలు చంద్రాలు కలిసిర్రా లేకుంటే శత్రువు లెక్కనే ఉన్నారా అనేది చూద్దాం. అసెంబ్లీ వీడియో పెట్టుర్రి. ఇవాళ మన పాలెళ్ళంతా మీటింగ్ పెట్టుకున్నారు కదా, చూసిండ్రా? మన పాలెళ్ళు ఇవ్వాలనుకునేరు అదే మన జాన్ జిగిరి సీమాంధ్ర అన్నలు. ఇవాళ వాళ్ళ పాత రాష్ట్రంలో కొత్త అసెంబ్లీ మీటింగ్ పెట్టుకున్నారు. మనోళ్ళు తిన్నట్టే ముందుగాల విమానం తిన్నారు. ప్రోటం స్పీకర్ చెప్పిండు తినమని, సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. సీమాంధ్ర కూలైన చంద్రాలు లేచిండు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున వెనకసిరి జగనాల్ సార్ లేచి దేవుని మీద విమానం తిన్నాడు. ఏం ఆగం చెయ్యా, అంత మంచిగానే చేస్తా, నన్ను నమ్ముండ్రి అన్నాడు. అలా సంతకం పెట్టి పక్కపంటి ఉన్న పగోళ్ళు తెలుగుదేశం వాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోయిండు. అటెన్కసీరు ఒకలేనుకొగలు వచ్చి విమానం పమానం తిన్నారు. నమ్మకంతో పని చేస్తాం, పబ్లిక్ అన్యాయం చేయమని. అస్సలైన హక్కొచ్చింది. ఎన్నో ఏండ్ల సంధి అసెంబ్లీలో కూసోవాలన్న ముచ్చట తీర్చుకున్న రోజమ్మ వంతు అందరిని గౌరవిస్తా అని చెప్పింది. ఎదురుగున్న పాత పచ్చ పార్టీ నేత చంద్రబాబు సార్కు దండం పెట్టి పోయి కూర్చున్నది అమ్మ కూడా. అటెన్కసీర్ వెళ్ళిందిగా నందమూరి సింహం. వచ్చి ప్రమాణం చేసుకుంటా ఓ దిక్కు ఎమ్మెల్యేతనం, ఇంకో దిక్కు హీరోతనం కలగలిపి చేసిండు. శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇక సగం మంది దాకా విమానం తిన్నారు, అటెన్కసీర అన్నం తిన్నారు. మళ్ళొచ్చి తతిమోళ్ళు కూడా ప్రమాణం చేసిండ్రు. లోపల చంద్రబాబు జగన్ బాబు ఇద్దరు ఆలోచించుకున్నారట, కానీ మరి అది ఎంతవరకు నిజమో తెలుస్తలేదు అంటున్నారు. ఇది అసెంబ్లీలో ఇవాళ ఫస్ట్ రోజు మన పాలోళ్ళు పాత అసెంబ్లీ బంగ్లాలో పెట్టుకున్న మీటింగు. ఇక స్పీకర్ ఎన్నిక కూడా నామినేషన్ ఇచ్చిండ్రు. కోడెల శివప్రసాదే అయ్యేటట్టున్నాడట. ఇక మన అసెంబ్లీ మనకైంది, ఆంధ్రోలకైంది కదా, మరి మీడియా పాయింట్ కూడా ఎందుకు కావద్దు, ఇది కూడా ఇడగొట్టాలని అనుకున్నట్టున్నారు ఆఫీసర్లు. తెలంగాణ మీడియా పాయింట్, పక్కపంటి ఆంధ్రప్రదేశ్ మీడియా పాయింట్ అని ఇంకోటి పెట్టి పార్టీషన్ లెక్క పరదడ్డం కట్టిండ్రు. తెలంగాణ వాళ్ళు ఇక్కడ దిక్కు మాట్లాడాలి, ఆంధ్రోళ్ళు అక్కడ దిక్కు మాట్లాడతారు. అప్పుడేమో అందరు ఒక్కతానే ఉండే, ఆఖరికి మీడియా పాయింట్ను కూడా వంచేసిండ్రు అనుకో రాదు ఎవ్వల్దాలకు. ఇక ఆడికి వెళ్ళి జరంత పక్కకు పోతే అన్ని ఇన్నోవా కార్లే ఉన్నాయి. మీద ఆస్మాన్ రంగు బుగ్గలు పెట్టుకొని వరుసగా పెట్టిండ్రు. ఇవన్నీ ఆంధ్ర మంత్రుల కార్లు, కొత్తగా ఉన్నాయి, ఇంకా నెంబర్లు కూడా రాలే. వీటికి పైసలే లేవు అన్నాడు చంద్రబాబు సార్, కానీ కొత్త కార్లు కొన్నట్టుండు కదా. అబ్బో గిది చూడు నా సామి రంగ 1 నెంబర్ కారు, నెత్తి మీద ఆస్మాన్ రంగు బుగ్గ. ఇక ఎవరైనా అట్కాయిస్తారా చెప్పు దీన్ని? ఏం తక్కువ ₹1,00,000 ఉంటుండొచ్చు ఈ కారు ధర. ఈడికెళ్ళి ఆడదాకా పొడుగుతా అవే కార్లు ఉన్నాయి కొత్తయి. ఇట్లయింది ఫస్ట్ నాడు అసెంబ్లీ. ఇంకో 4 రోజులు నడుస్తుందట. అందులో స్పీకర్ని ఎన్నుకున్నాడు, ఇంకా కథలు ఉన్నాయి. ఒకరినొకరు అనుకునేది ఈసారి ఉండకపోవచ్చు అనుకుంటున్నారు ఎమ్మెల్యేలు. ఇక ఇది అయిపోగానే చంద్రబాబు నాయుడు సార్ సచివాలయంకు పోయిండు. ఆడికి పోయి చిన్న మీటింగ్ పెట్టుకొని రామరామ అనిపించుకున్నాడు ఫస్ట్ రోజు. ఇది కథ. తెలుగుదేశ పోలకు దేవుడిచ్చిన అన్నలు ఎందరు? అవును ఎందరబ్బా? ఇద్దరే. ఒకలేమో పెద్ద ఎన్టీఆర్, ఇంకొక అన్నేమో చంద్రబాబు కదా. అవును, అప్పుడప్పుడు చంద్రబాబు కూడా చూడండి తమ్ముళ్ళు అంటాడు కదా, కాబట్టి అన్నే అవుతాడు. సరే, ఇప్పుడు ఇద్దరు కాకుండా తెలుగుదేశం కార్యకర్తల కోసమే సపరేట్గా ఇంకో అన్న కూడా మొన్ననే పుట్టిండు. ఆ అన్న మామూలు అన్న కాదు, డేరింగు డాషింగు ఇంకేమన్నా ఉంటే మీరు కలుపుకోర్రి. అన్నని చూపిస్తున్నా. ఫస్ట్ ఆయనను చూడాలంటే ఇంట్లో కంప్యూటర్ ఉండాలి. అయినా నేను మీకు చూపిస్తున్నా, చూసుకోర్రి. పచ్చపార్టోలు లోక కళ్యాణమైనంత సంబరంగున్నరియాల. ఎందుకంటే పెద్దబాబు చిన్నబాబులిద్దరూ ఒక్కనాడే ముహూర్తాలు చూసుకొని పాలు వంగించుకొని ఆఫీసు ప్రవేశాలు చేసిండ్రు కదా. అగో గందుకు పెద్దబాబు లేక్ వ్యూలున్న క్యాంప్ ఆఫీస్ లో కాలు మోపితే, చిన్నబాబు లోకేశం పచ్చపార్టీ ఆఫీస్ లో ప్రవేశం చేసిండు. ఇగిప్పటి సంది పెద్ద ఆయన క్యాంప్ ఆఫీస్ లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలుతుంటే,
చిన్నబాబు పార్టీ ఆఫీస్ లో కూర్చొని కార్యకర్తల నిధికి ఎన్ని పైసలు వచ్చినాయి, ఎవలెవలికి ఖర్చు పెట్టాలనే పనుల పడతాడన్నట్టు. ఇక చిన్నగా మెల్లగా ఎన్కసిరి లోకేశాన్ని పార్టీకి ప్రెసిడెంట్ చేసే ఆలోచనలో కూడా ఉన్నాడట చంద్రాలు. ఇప్పటి సంది 24 గంటలల్లా ఎప్పుడు గంట కొట్టినా గాని కార్యకర్తల ముంగట చేతులు కట్టుకొని నిలబడతా అంటున్నాడట. నన్నెవరన్నా లీడర్లు కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి, కార్యకర్తలైతే సక్కకొచ్చి కలవచ్చు అంటున్నాడట. ఇంకో గమ్మత్ ముచ్చట ఏందంటే అయ్యలెక్కనే లోకేశం కూడా 2 కండ్ల సిద్ధాంతాన్ని వాటిస్తున్నాడు. కుర్చీలో కూసోంగానే నాకు తెలంగాణ సీమాంధ్ర 2 ప్రాంతాలు ఒక్కటే, 2 ప్రాంతాలు 2 కండ్ల సుంటియే అన్నాడట. అంతే తియ్యి, అట్లా అనుకుంటే అయ్య కొడుకు ఎట్లయితాడు మరి అనుకుంటున్నారు పబ్లిక్. అంతా మంచిగానే చేసిండ్రు గాని పదవిచ్చి పార్టీ ఆఫీస్ లో సోటిచ్చి నీ పనేందో నువ్వు చూసుకో ఇప్పటి సందని చెప్పినా గాని మళ్ళా సర్కారు పనులల్లా ఏలు పెట్టకుండానైతే ఊకోడట సీమాంధ్ర చిన్న మేధావి. ఆంధ్రప్రదేశ్ లా పెట్టుబడులు పెట్టేటోళ్ళు ఎవరెవరున్నారో కనిపెట్టి వాళ్ళందరినీ చంద్రాలకు ములాఖాత్ చేపిస్తాడట. గదే మధ్యవర్తని అంటారు కదా, గా పని చేస్తాడట. మరిట్లా ఏ అధికారంతోని సర్కారు పనులల్లా ఏలు పెడతావని ఎవరన్నా అడిగితే సర్కారు మంచి కోరేటోళ్ళు ఎవరైనా ఇసుంటి పనులు చేస్తే తప్పే లేదంటున్నాడట. మొత్తానికి చిన్నబాబు రాబడులు పెట్టుబడుల పని చూసుకుంటాడన్నట్టు. స్పీడు మామూలు స్పీడ్ కాదు, జెట్ స్పీడు. కేసీఆర్ సార్ స్పీడ్కు సలాం కొట్టాలే. ఇంత తొందరగా రంగంలోకి దిగుతాడు అనుకోలేదు తెలంగాణను బంగారు తెలంగాణ చేయడానికి. సార్ స్పీడ్ను మీరు కూడా చూడుర్రి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక ఒక్కొక్కటి రూపురేఖలు మార్చుకుంటూ వస్తున్నాయి. ముందుగాల సర్కారు ఆఫీసుల ముంగటున్న బోర్డు మీద ఆంధ్రప్రదేశ్ వాసననే లేకుండా చేసిండ్రు. అటెన్క బండ్ల మీద ఉండే నంబర్ ప్లేట్ మీద ఏపీ తీసేసి టీఎస్ అని రాపిస్తున్నారు. ఇప్పుడు రేషన్ కార్డులో వంతొచ్చింది. మనం కంట్రోలుకు తీసుకుపోయే రేషన్ కార్డు మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని రాసున్నది కదా. మన రాష్ట్రం వచ్చినాక కూడా ఇంకా అట్లనే ఉంటే ఏం బాగుంటది. అందుకే పాత రేషన్ కార్డులన్నీ తీసేసి తెలంగాణ రాష్ట్రం అని రాసి కొత్త రేషన్ కార్డు ఇస్తారట మన సర్కారోళ్ళు. పనిలే పని బోగస్ రేషన్ కార్డును కూడా దొరకబట్టి తీసేయండ్రని కేసీఆర్ సార్ చెప్పేసిండట. అసలు కుటుంబాల సంఖ్యనే 84 లక్షలుంటే 92 లక్షల వైట్ రేషన్ కార్డ్స్ ఉంటే ఎక్కడ ఉన్నట్టు, ఇవి ఏమైతున్నట్టు? మరి ఏం జరుగుతుంది? రేషన్ కార్డు ఇచ్చిన పుణ్యాత్ముడు ఎవడు? ఎట్లా ఇది నాకు అర్థం కాదు. ఇన్నారా, ఇదివరకున్న సర్కారోళ్ళు అన్ని తలకాయ తోకలేని పనులు చేసిండ్రు. అడ్డగోలుగా రేషన్ కార్డులు ఇచ్చిండ్రు అన్నాడు. నిజమే, మరి తీసేయవలసిందే. ఓట్ల కోసమో ఏం పాడో గాని అక్కెరున్నా లేకున్నా అడిగినోళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చి పాడి చేసిండ్రు. మరి వాళ్ళు పేదోళ్ళ బలిసినోళ్ళ అని కూడా చూడలేదు. అట్లా వేసే వరకల్లా సర్కారు ఖజానాకు తూట్లు పడుతున్నాయట. అగో అందుకే నిజంగా అర్హత ఉన్నోళ్ళకే రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పిండట కేసీఆర్ సారు. మరి ఇట్లా చేయాలంటే ఇంకా 6 నెలలు పడుతుందట. మరి అప్పటిదాకా ఎట్లా అంటే మీరేం ఫికర్ చేయకుండ్రి, 6 నెలలకు సరిపోయేటట్టు అందరికి కూపన్లు అయితే ఇస్తున్నారట. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అందులో రాజీవ్ గాంధీ ఉన్నాడు. రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇంట్లో కూడా రాజీవ్ గాంధీ ఉన్నాడు. ఇందిరమ్మ ఇండ్లేమో ఇందిరాగాంధీ ఉన్నది. వైఎస్ఆర్ అభయ హస్తం, ఇంట్లో వైఎస్ఆర్ ఉన్నాడు. మరి ఆంధ్రప్రదేశ్కు ఇంకా రాజధాని లేదు కదా. మరి ఒకవేళ రాజధాని కట్టిస్తే ఎవరి పేరు మీద కట్టిస్తారు? ఎవరి పేరు మీద కట్టిస్తే మంచిగా ఉంటుంది? నిన్న మొన్నటిదాకా రాజధాని ఏడనో తెలియదు, ఎట్లయితుందో తెలియదు అన్నాడు కదా సీమాంధ్ర ముఖ్యమంత్రి చంద్రాలు. కానీ ఇప్పుడు ఏకంగా గుంటూరు బెజవాడల నడుమ గట్టబోయే రాజధానికి ఎన్టీఆర్ నగర్ అని పేరు కూడా డిసైడ్ చేసిండట. మరి ముచ్చట నిజమో కాదో గాని గుసగుసలైతే బాగానే నడుస్తున్నాయి. అది నిజమే అయితే ఎన్టీఆర్ నగర్ అని పేరు పెడితే సైకిల్ పార్టీలకు బాగానే ఉంటది గాని రేపు మళ్ళా 5 ఏళ్ళు అయినాక ఎన్నికలు వస్తాయి. మరప్పుడు పచ్చ పార్టీ కాకుండా జగనాలు పార్టీలు గెలిచి రాజధాని పేరు వైఎస్ఆర్ నగర్ అని పెడితే ఎట్లుంటది? పోనీ ఆళ్ళు కాకుండా కాంగ్రెస్ వాళ్ళు గెలిచి సోనియా నగర్ అని మారిస్తే ఎట్లుంటది? జరా ఆలోచన చెయ్యుండ్రి మీరు కూడా. ఎందుకంటే ఎన్టీఆర్ పేరు మీ పార్టీకి ముద్దుగని వాళ్ళ పార్టీకి కాదు కదా. మొన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు పేరు మార్చాలని మీ పార్టీలే లొల్లి చేసిండ్రు కదా, అట్లనే వాళ్ళు కూడా చేస్తే ఎట్లుంటది? ఇక తప్పది, ఎట్లయినా అదే పేరు పెడతామనుకుంటే అన్ని పార్టీల లీడర్లను కూసబెట్టి నచ్చ చెప్పుకుంటే ఒడుస్తది ముచ్చట. అట్లా కాకుండా చేస్తే రేపటి దినం మళ్ళా పేర్లు మారే ఛాన్స్ ఉంటది. ఒక బిల్డింగ్ కో ఎయిర్పోర్ట్ కో పేరు మారుస్తే మంచిగుంటది గాని రాజధానికి పేరు మార్చుడంటే చిన్న ముచ్చటనా? ఏమన్నా చాలా మార్చుకోవాల్సి వస్తది. అందుకనే ఏ పంచాయతీ లేకుండా పేరు పెడితే మంచిగుంటదని ఈ ముచ్చట ఎరక చేసుకున్న పబ్లిక్ అనుకుంటుర్రు. కుక్కతో
బొక్కకు గుండ్రాయి కడితే చక్కగా అవుతుందా? కాదు కదా. అట్లనే కొందరు మనుషులు కూడా ఎంత చెప్పినా మారరు. ఎవరి గురించి ముచ్చట అనుకుంటారు కదా, ఇంకెవరు మా మంగ్లీ ముచ్చట్నే. ఎంత చెప్పినా అనుకున్నదే వేస్తుంది కానీ మన మాట వినదు. మరి ఇవాళ ఏం వార్త తెస్తుందో ఏం చేస్తుందో చూద్దాం. మంగ్లీ, అరే ఈ పల్లెటూరు మొగానికి బండి కూడా నా ఇంకా. ఓ మంగ్లీ, నిన్నే పిలుస్తున్నా. రామ్లా, బండి సౌండ్కి వినపడలే, ఆగు. ఇప్పుడు చెప్పు. అరే మంగ్లీ, నువ్వు బండి కూడా నడుపుతావా? ఇదెప్పటి సంది? పుట్టిన కాటికెళ్ళి నడుపుతున్నా. ఏం మాట్లాడుతున్నావు మంగ్లీ? మరీ అంత ఉండొద్దు. లేకపోతే ఏంది రామ్లా, నిన్న బండి నడుపుడు కూడా పెద్ద ఇచ్చంత్రమా? సరే గాని ఏమన్నా వార్తలు పట్టుకొస్తావా ఇయ్యాలన్నా? ఏడా రామ్లా, నేను మస్తు బిజీగా ఉన్నా. సరే, నేను రేపు కలుస్తా, పోతున్నా. సరేనా? ఆగాగు, అంత అర్జెంట్ గా పనేమున్నది? ఆగుతలేవు. ఇంతకు ఏడిపోతున్నావు? రవాణా శాఖ వాళ్ళ ఆఫీస్ కు నా బండికి ఏపీఎన్ తీసి టీఎస్ఎన్ పెట్టియాలి. ఆడికి ఇప్పుడే పోవాలనా? మెల్లగా రేపో ఎల్లుండో కూడా పోవచ్చు కదా, ఇంకా చాలా టైం ఉంది కదా. ఇప్పుడు పోతేనే కరెక్ట్ రామ్లా, లేకపోతే కిలోమీటర్ల కొద్ది లైన్లు కడతారాడా. ఎందుకట్లా? 4 నెలల టైం ఉంది కదా. 4 నెలలు ఏడ సరిపోతుంది రామ్లా. బండ్లు, కార్లు, ఆటోలు, బస్సులు, లారీలు, అబ్బబ్బబ్బా అన్ని కలిపి హైదరాబాద్ లో 30 లక్షల బండ్లు ఉన్నాయట. అయిపోయింది. అందరు అయిపోయినాక లాస్ట్ కు చేసుకుంటే మాయే. నిమిషానికి ఒక్కరికి నంబర్ మార్చినా 6 నెలలు కూడా సరిపోదట. ఎరకేనా? మరెట్లా చేస్తారు? అందరికి బండి నంబర్లు మార్చాలి కదా. వాళ్ళు ఏమన్నా చేసుకోండి రామ్లా, అందరికన్నా ముందుగాల నేనే మార్పియాలి నంబరు. అయ్యో పిచ్చి మంగ్లీ, అందరికంటే ముందుగాల నువ్వెట్లా వేపిస్తావు? నిన్ననే శురువైనాయి కదా నంబర్లు మార్చుడు. గా ముచ్చట నాకు కూడా ఎరికే. నంబర్ మార్చిన ఫస్ట్ పిల్లగానికి స్వీట్ ముక్క కూడా తినిపించిర్రు గా ఆర్టీఏ ఆఫీస్ వాళ్ళు. మరి ఇంకేంది, నువ్వు ఇప్పుడు పోతే ఫస్ట్ ఎట్లా అవుతుంది? అయ్యా పిచ్చిరాములా, అవి కొత్త బండ్ల ముచ్చట, నేను చెప్పేది పాత బండ్ల ఫస్ట్ ముచ్చట. ఓహో సరే గాని మరి నంబర్ మారిస్తే ఎంత తీసుకుంటారట? ఏం తీసుకోరట, ఉట్టిగానే ఫ్రీ అట. ఏహే, ఫ్రీగా ఎందుకు చేస్తారు నీ కథ గాని? బండి నంబర్ మార్చడంటే ఉట్టిగానే అవుతుందా? ఉట్టిగా ఏం కాదు, పని చేస్తేనే అవుతుంది. నీకు బాగా ఎక్కువైంది. నేను చెప్పేది డిజిటల్ నంబర్ ప్లేటు, ఆర్సీ బుక్ మార్చే ముచ్చట. అది నాకు కూడా తెలుసు, నేనేం నీ లెక్క కాదు. రాష్ట్రం వచ్చినందుకు సర్కారు వాళ్ళే పైసలు కట్టుకుంటారట. అట్లా నీతో చెప్పిండ్రా? ఎట్లయినా కొన్ని పైసలు తీసుకుంటారు. తీసుకున్నారు నేను పోతున్నా ఇక. ఓ ఆగాగు, ముందుగా నేను చెప్పింది తింటే నువ్వు ఓడు బంద్ చేస్తావు. ఏందో చెప్పు. పాత బండ్లకి ఇంకా నంబర్లు మార్చలేరట. అంటే ఎట్లన్నా నన్ను ఓనియద్దనే కదా నీ ప్రయత్నం, అంతేనా? అట్లేం కాదు, నిన్న పాత బండ్లకు నంబర్ మార్చమని పోయిన వాళ్ళందరినీ వెనుకకు పంపిండ్రట. పోతే పోనీ ఇష్టం. నువ్వు చెప్తే నమ్మ బుద్ధి అయితే లేదు నాకు. ఆడికి పోతే టోకన్లన్నీ ఇస్తుండొచ్చు, నేను పోతున్నా. తులం బంగారం ఎంత? 30,000కు అటు ఇటు ఉంది కదా. తులానికే గంతుంటే కిలోకి ఎంత ఉండాలి? 2 కిలోలకి ఇంకెంత ఉండాలి? లెక్కలేసుకుంటురా? ఆగుర్రి, ఇప్పుడు మన హైదరాబాద్లోనే ఓ చోట కిలోలకి కిలో బంగారం దొరుకుతుందట. మంత్రదండమే ఉన్నదో ఇంకేమున్నదో కానీ సింగరేణి బాయిలా బొగ్గు ఎట్లా వెళ్తుందో అక్కడ బంగారం కూడా గట్లనే వెళ్తుందట. మరి జల్దీ పోతే మనకు కూడా ఏమైనా దొరుకుతుందేమో, అడుచుకుందాం మరి. అనగనగనగా మన హైదరాబాదు, అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంటే ఎట్లుంటదో తెలుసు కదా. బస్టాండ్ల బస్సులు లెక్క విమానాలు వస్తాయి పోతాయి, ఎక్కేటోళ్ళు ఎక్కుతారు, దిగేటోళ్ళు దిగుతారు, గంతే కదా. గంతే కాదు, ఇగో కొన్ని రోజుల సంది గిదే జాగాల ఓ జాదు జరుగుతోంది. మూటలకు మూటలు బంగారం తేలుతుందట. తక్కువ కిలో బంగారం చూడందే ఈ ఎయిర్పోర్ట్లలో పని చేసేటోళ్ళు డ్యూటీ కూడా దిగుతలేరట. బంగారం గురించి ఇంటుంటేనే అర్జెంటు కాడికి పోయి ఎత్తుకుదామనిపిస్తుంది కదా మీకు. అమ్మా ఆశ, దయచేసి అట్లా అనుకోకుర్రి. పోలీసోళ్ళు మిమ్ముల్ని జైల్లో నూకుతారు. ఎందుకంటే అదంతా దొంగ బంగారం కాబట్టి. కొంతమంది బట్టే వాసుగాళ్ళు దుబాయ్, థాయిలాండ్, లండన్ దేశాలకెళ్ళి బంగారాన్ని తీసుకొచ్చి స్మగ్లింగ్ చేస్తుర్రు. వేరే దేశంలో ఉన్న బంగారాన్ని మన తానికి తీసుకురావాలంటే పన్నులు కట్టాలి కదా. కానీ వాళ్ళు అసలుంటే ఏం కట్టకుండా ప్యాంటు జేబులల్లా, నిక్కర్ జేబులల్లా పెట్టుకొని మన హైదరాబాద్ కు తీసుకొస్తుర్రు. ఇక ఇక్కడున్న షాపోళ్ళకు అమ్ముతే మార్కెట్ రేటు కన్నా కిలోకు 5 లక్షలు ఎక్కువ ఇస్తారట.
ఇదేదో వ్యాపారం మంచిగా ఉన్నదనుకున్నారో ఏందో గాని కొందరు సూటు బూటు వేసుకొని అత్తగారింటికి పోయినట్టే వేరే దేశంలోకి పోయి అక్కడికెళ్ళి బంగారాన్ని పట్టుకొస్తుర్రు. కానీ ఇయాల కాకున్నా రేపైనా దొంగ దొరుకుతాడు కదా, ఇట్లా కస్టమ్స్ వాళ్ళకు ఆఫీసర్లకు దొరికిపోతుర్రు. ఎన్ని ముఠాలున్నాయో ఏం పాడో గాని 4 రోజుల సంధి ఇరగమరగ బంగారం దొరుకుతుంది ఇక్కడ. ఇవాళ ఒక్క రోజే 4 కిలోల బంగారం బయటపడింది. హైదరాబాద్ లా ఎవ్వడంతా పట్టించుకోడు, గవర్నమెంట్ ఆఫీసర్లు అయితే ఎప్పటికీ పని చెయ్యరు, ఏం చేసినా నడుస్తుంది అనుకున్నారేమో. ఎక్కడికెళ్ళో వచ్చి ఇక్కడ స్మగ్లింగ్ చేస్తుర్రు. కానీ వాళ్ళకేం తెలుసు అప్పుడప్పుడన్నా మన ఆఫీసర్లు గట్టిగా పని చేస్తారని. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఏంది ఓ దిక్కు హ్యాపీ బర్త్డే అనుకుంటా ఇంకో దిక్కు కన్నీళ్ళు తుడుచుకుంటుంది ఏంది అనుకుంటుర్రా? ఏం చేద్దాం, ఎంత ప్రయత్నం చేసినా నాకైతే నా వస్తలేదు. ఇంతకీ బర్త్డే ఎవరిది అని అనుకుంటారు కదా, తొందర ఎందుకు, సెలబ్రేషన్కి పోదాం పర్రి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ పుట్టినరోజులన్నా చక్కగా చేసుకుంటారో లేదో కానీ సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ ఇట్లా వీళ్ళ దాంట్లో ఎవ్వరికి పుట్టినరోజు అయినా సరే జోరుగా చేసుకుంటారు. బాలకిషోరం రాహుల్ గాంధీ పుట్టిన దినం ఎట్లా చేసుకున్నారో చూడుండ్రి. వచ్చిండ్రా పొన్నాల సారు, షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి అందరు తయారే ఉన్నారు కదా. కానీండ్రిగా పొన్నాల సారు చెయ్యి పట్టుకో. అట్లా ఇక గోసిగా యూత్ కాంగ్రెస్ పిల్లగానికి తినిపి. సార్ కూడా తినిపిండ్రి, అది అందరికి వెట్టిగా. అగో ఇంకో కేక్ తెచ్చిండ్రు కదా, అయ్యో గా బొంబత్తిని చేయితో ఊపుతాడు షబ్బీర్ అలీ సారు. పుట్టినరోజు నాడు నోరుతో ఊదాలి కదా. గట్లా, వెరీ గుడ్. ఇక పోయిండ్రి. అయిందా? ఇక తినిపించుకోండి ఒకరికొకరు. అబ్బో పొన్నాల సార్ చూడు అందరికి తినిపిస్తున్నాడు, ఆమెకు కూడా తినిపిస్తారు. అయ్యో జర మంచిగా పెడితేమాయా కిందనే వాడే. ఇక రాహుల్ గాంధీకి జై కొట్టుండ్రి. శబాష్. వీళ్ళ ముచ్చట ఇట్లుంటే బాల ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి ఎట్లా చేసుకుంటున్నాడో చూడు రాహుల్ గాంధీ పండుగ. చూస్తున్నారా? బడి పోరగాలకు వెయ్యిలు వంచిండు, రాహుల్ గాంధీ బొమ్మ వాళ్ళ ముఖాలకు పెట్టి పలకల మీద రాహుల్ గాంధీ పేరు రాపిచ్చిండు. అంటే ఈయన అలలెక్క కేకులు గిట్లా ఏం కొయ్యడాయింది? అడుగుదాం ఏమంటాడో. ఏంది సారు పుట్టినరోజు అంటే కేకులు కోసేది ఉండే కదా. నేతల పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమాలు, సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. అలాంటి వాటికి దూరంగా ఉంటూ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల ద్వారా రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు జరుపుకోవాలనే ఉద్దేశంతో యువజన కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల ద్వారా పుట్టినరోజు జరుపుకుంటుంది. ఇన్నరా చేతికుండే 5 ఏళ్ళు ఒక్క తీరుగా ఎట్లుండయో అట్లనే కాంగ్రెస్ పార్టీలో అందరు ఒక్క తీరుగానే ఉండరన్నట్టు. ఇగో గిట్లా అయింది రాహుల్ గాంధీ జన్మదినం. అమ్మా, ఆవు, ఈ ఇల్లు, ఈగా. అబ్బా, ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నా, ఇంకా యాదుకున్నాయి. నా జ్ఞాపక శక్తి సూపర్. మీ కూడా యాదుకున్నాయా? అవును, ఇవన్నీ ఎవరు చెప్తే నేర్చుకున్నాం మనం? చిన్నప్పుడు సార్లు చెవులు విండి చెప్తుంటే నేర్చుకున్నాం కదా. కానీ ఇప్పుడు ఏ మాటలు సార్లు కాదు, ఇంకో మనిషి కూడా చెప్తుండు. ఆయనను మీకు పరిచయం చేపిస్తా. సారు రెడీయా? ఒక్కొక్కసారి లీడర్లు కూడా కామెడీ చేస్తుంటారు. ఈయనను గుర్తుపట్టినరా? మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ఈయన ఈ పారే కొత్తగా ఎమ్మెల్యే అయిండు. ఇక నియోజకవర్గం అంతా తిరగాలి కదా. తిరుగుకుంటా మన కీసర కాడికి పోయిండు. ఆ బడికి ఆడ అప్పుడే బడి బాట అని ఒకటి పెట్టిండ్రు. పోరగాళ్ళని బడిలో చేర్పించముచ్చట అన్నట్టు. ఇక ఆడికి ఈ ఎమ్మెల్యే సార్ పోయిండు. పోయి పోరగాళ్లకు తలా ఓ పల్కా బల్పం ఇచ్చిండు. ఇచ్చినాక మరి చదువు కూడా నేనే చెప్పాలనుకున్నాడో ఏమో. కొత్తగా ఎమ్మెల్యే అయిండు కదా, తెలియదు. ఇక ఎట్లయితే అట్లా అవుతుందని కింద కూర్చొని ఒక పొల్లను ఒళ్ళే కూర్చుండ పెట్టుకొని చదువు చెప్తున్నాడు చూడు. చూసిండ్రా? పోరగాళ్ళకు చదువు చెప్తున్నాడు. ఈడ చూస్తుంటే మాత్రం ఈయననే చదువు నేర్చుకుంటున్నాడా ఏంది? పల్కా బల్పం పట్టుకొని అనిపిస్తలేదు.
ఇగో ఈ పక్కపంటి పొల్ల చూడు ఏంది కొత్తసారి వచ్చిండా మాకు అన్నట్టు పరిశాన్ అయి చూస్తున్నది. ఇగో ఇటు దిక్కు పిల్ల చూడు ఎక్కీలు పట్టి ఏడుస్తున్నది. సుధీర్ రెడ్డి సారు కొచ్చినవా ఏంది పొల్ల ఎక్కీలు రాంగా దుఃఖం ఆపుకుంటున్నది. కూరగాయలు మాత్రం గమ్మతిగా చూసిండ్రు కొత్త ఎమ్మెల్యేను. ఎట్లున్నాయి అలాంటి వార్తలు? మస్తున్నాయి కదా. రేపు వచ్చేటప్పుడు ఇంకా జబర్దస్త్ వార్తలు పట్టుకొస్తా. మీరు మాత్రం చూస్తూనే ఉండండి V6. నమస్తే.